హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు స్టాండ్లు చూపిస్తున్నానండి. మొక్కలు కుండీలు పెట్టుకునే స్టాండ్లు అనమాట ఇవి. నిన్న వీడియో పెట్టాను కదా, పీపుల్స్ ప్లాజా దగ్గర ఎగ్జిబిషన్ అవుతుందని. సో ప్లాంట్ ఎగ్జిబిషన్ అక్కడే ఇవి కూడా స్టాండ్స్ కూడా అమ్ముతున్నారండి. నిన్న వీడియో లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ పార్ట్లో యాడ్ చేశాను, ఇది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేశాను. సో మనకి తక్కువ ప్లేస్లో మనం మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నారండి. స్టాండ్లు అమ్ముతున్నారనమాట. చాలా బాగున్నాయి స్టాండ్లు అయితే. మనకి సన్ రైజ్ పడటానికి కూడా యూజ్ అవుతాయి. బాగా తక్కువ ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చో చూడొచ్చు అనమాట ఇక్కడ స్టాండ్లు బట్టి మనం. సో చూసారా, ఇది చాలా పెద్దగా ఉంది కదా స్టాండు. కింద పెట్టుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఇట్లా స్టాండ్లు కొనుక్కోవచ్చండి. కింద అంతా మనకి మట్టి ఉండకూడదు అట్లా అనేసి అనుకుంటారు కదా, కింద ఆక్యుపై చేయకూడదని. ఇలాంటి స్టాండ్లు యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి కింద అంతా ఫ్రీగా ఉంటుంది స్పేస్ అన్నది. చూసారా, ఇక్కడ రకరకాల స్టాండ్లు ఉన్నాయండి. చూస్తుంటే మీకు తెలుస్తుంది. సైకిల్ మోడల్లో కూడా స్టాండ్స్ ఉన్నాయి. ఇది చూసారా, ల్యాడర్ టైప్లో ఉంది స్టాండ్. సో ఇట్లా మనం ఆ నర్సరీలో స్టాండ్లు కూడా ఇట్లా అమ్ముతున్నారనమాట. ఇది పీపుల్స్ ప్లాజా దగ్గర ఉందండి. 19th వరకే ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఈ 2 డేస్లోనే వెళ్ళొచ్చు. తర్వాత ఇంక ఉండదు, మళ్ళీ నెక్స్ట్ జాన్లో ఎప్పుడో పెడతారంటండి. సో ఇదొక స్టాండ్ అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయండి స్టాండ్స్లోనే. మన ప్లేస్ని బట్టి కార్నర్లో పెట్టుకోవాలంటే కార్నర్లో, అట్లా మన ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట స్టాండ్లు బట్టి. సో ఇది చూడండి, ఒకే స్టాండ్కి ఎలా ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి వుడ్తో ఉన్నాయండి. అంటే మనకి ఏదైనా నార్మల్గా ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో అందంగా డెకరేట్ చేయాలి అంటే ఇట్లా చేసుకోవచ్చని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. వీళ్ళు ఆ సర్వీస్ చేస్తారంట. చూసారా, చిన్న ఫౌంటైన్ యాడ్ చేశారు అక్కడ. అంటే మనకి ఎగ్జాంపుల్గా ఇలా పెట్టారనమాట. మనం అందంగా ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఇక్కడ కింద చూసారా హ్యాండ్తో ఎట్లా ఉందో, చాలా అందంగా ఉంది కదా. సో మనకి నచ్చితే ఇలా చేయించుకోవచ్చు అనమాట. కొంచెం ప్లేస్ని మనం చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇట్లా హ్యాంగింగ్స్ చేసుకొని ఫౌంటైన్స్ పెట్టుకొని. అక్కడ చూసారా ల్యాంప్స్ ఉన్నాయి ఆ లోపల. అవి బుట్టలా ఉన్నాయి కదా, అందులో ల్యాంప్స్ ఉన్నాయన్నమాట. డిజైనింగ్ సొల్యూషన్స్ ఫర్ యువర్ స్పేస్ అని ఉంది అక్కడ. సో మన స్పేస్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారన్నట్టు. ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ని చాలా అందంగా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న చిన్న కుండీలండి. హోల్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా అందంగా ఉన్నాయి. అదొక మెటీరియల్ అనమాట. సో అందులో ఏమేమి మొక్కలు వేస్తారో నాకైతే ఐడియా లేదు, బట్ చాలానే ఉన్నాయి ఇలాంటివి. అక్కడ చూస్తున్నట్లయితే ఒక పాట్లా ఉండి వాటికి హోల్స్ ఉండి అట్లా కూడా ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయండి. మీరు ఈ నర్సరీకి వెళ్ళలేక ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. స్టాండ్లు అయితే చాలా బాగున్నాయండి. తక్కువ ప్లేస్ని ఎలా యూస్ చేసుకోవాలన్నది మనం ఆ స్టాండ్లు చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో అందులోనే మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే పాట్స్ ఉన్నాయండి. అవి బాన్సాయి పాట్స్ అని కూడా ప్రత్యేకించి రాసి పెట్టారంటే బాన్సాయి మొక్కల కోసం ప్రత్యేకించి పాట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ నేను ముందు చూపించినవి కూడా బాన్సాయి మొక్కల కోసం అనుకుంటా అవి కూడా. సో ఇక్కడ చూస్తున్నారా, చాలా రకాలు ఉన్నాయి కదా. పొడవుగా ఉన్న వాజెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడి బొమ్మతో డిజైన్ చేసినవి ఉన్నాయండి. బుద్ధుడి బొమ్మతో డిజైన్ చేశారు కదా అక్కడ, అవి వచ్చేసి ఒకటి 500 చెప్తున్నారు. సో చాలా బాగున్నాయండి. ఇవి బాన్సాయి మొక్కలు అంటే చాలా ప్రత్యేకం కదా, వాటి కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూసారా, ఇది ఒక క్రాఫ్ట్ అనమాట. మనకి సిమెంట్ ప్లేట్ మీద ఇట్లా డిజైన్ చేసిస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టారండి. సో ఇవన్నీ డిజైన్ చేసిస్తారనమాట మనకి. ఒక సిమెంట్ దాని మీద చూసారా అట్లా ఆకు వేసి ఉంది. అట్లా మనకి కావాల్సిన రీతిలో వాళ్ళు డిజైన్ చేసిస్తారు అన్నట్టు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ప్రత్యేకించి నేను మొక్కల స్టాండ్స్ కోసమే చేశానండి. సో చిన్న స్పేస్లోని మనం ఈ స్టాండ్లను యూజ్ చేసుకొని మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. చాలా రకాల స్టాండ్లు ఉన్నాయి.
సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, పర్చేస్ చేసుకోండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు భారతి అండి. ఛానల్ నేమ్ వచ్చేసి భారతి వరల్డ్ తెలుగు ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.